చూడండి, ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నారు, లోన్ కట్టే పరిస్థితిలో లేరు. రికవరీ ఏజెంట్స్ ఏమో ఫోన్ల మీద ఫోన్లు చేసి సతాయిస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, ఇంటికి వచ్చి హంగామా చేస్తున్నారు, మీ పరువు తీస్తున్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? మీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు భయపడాల్సింది ఏమీ లేదు. క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ అన్సెక్యూర్డ్ లోన్స్ తీసుకున్నప్పుడు ఈ లోన్ రికవరీ ఏజెంట్స్ మీకు ఇల్లీగల్ గా ఫోన్ చేసి ఇల్లీగల్ గా ఇంటికి వస్తారు. రూల్ ప్రకారంగా డిఆర్ఏ లైసెన్స్ ఉన్న ఏజెంట్సే ఇంటికి రావాలి, ఫోన్స్ చేయాలి అండ్ చాలా పద్ధతిగా మాట్లాడాలి. కానీ వీళ్ళు అవన్నీ చెయ్యరు. మీరు వీళ్ళతో భయపడకూడదు. ఒకవేళ మీకు ఫోన్ చేసి లిమిట్స్ క్రాస్ చేస్తుంటే మీరు ఫోన్ కట్ చేయండి. వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా మీకు లేదు. వాళ్లకు మీతో మాట్లాడే అవసరం వాళ్ళకు ఉంది, కానీ మీకు వాళ్ళతో మాట్లాడే అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు మంచిగా మాట్లాడితేనే మీరు మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. ఇంకా ఏంటంటే వాళ్ళు ఇంటికి వచ్చి హంగామా చేయడాలు కానీ అలాంటివి ఏమైనా చేస్తుంటే అది కూడా క్రైమ్. అలా చేయకూడదు. ఒకవేళ మీకు భయం ఉంది వాళ్ళు అలా చేస్తున్నారంటే మీరు వెంటనే 100 డైల్ చేసి పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎవిడెన్స్ కావాలి అంటే ముందు నుంచి మీరు ఈ బాధలో ఉన్నప్పుడు ఒక సీసీటీవీ మీ ఇంటి దగ్గర ఇన్స్టాల్ చేసుకోండి. ఎప్పుడైనా ఏజెంట్ వచ్చి మీ ఇంటి దగ్గర ఇలాంటివి ఏమైనా హంగామాలు చేసినప్పుడు అది అందులో రికార్డ్ అవుతుంది. యాజ్ అన్ ఎవిడెన్స్ పెట్టి మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వెంటనే అరెస్ట్ అవుతారు. లోన్ అనేది ఒక సివిల్ డిస్ప్యూట్. అది రీకవర్ చేయడానికి కొన్ని లీగల్ పద్ధతులు ఉంటాయి. ఇల్లీగల్ గా మీ మీద దౌర్జన్యంతో అది రీకవర్ చేయలేరు. వాళ్ళు కావాలంటే సివిల్ సూట్ ఫైల్ చేసుకుంటారు, లేకపోతే ఆర్బిట్రేషన్ చేసుకుంటారు. కానీ అన్సెక్యూర్డ్ లోన్స్ కలెక్ట్ చేయడం వాళ్ళకి చాలా కష్టం. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలుగా మిమ్మల్ని ఒక ఫోర్స్, ఒక ప్రెషర్ లోకి తెచ్చి మీకు ఇన్సల్ట్ తీసి మీతో మీరు ఏదో ఒకటి చేసి ఇవ్వాలి. ఇవ్వలేని పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తారు, సూసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళ ప్రెషర్ కి రావద్దు, వాళ్ళతో భయపడకూడదు. వాళ్ళకి చెప్పండి, వీలైతే కేసు పెట్టండి, మేము అడ్వకేట్ కి పెట్టుకుంటాం. వాళ్ళకి చెప్పండి, మేము సెటిల్మెంట్ చేసుకుంటాము అని చెప్పేసి. సెటిల్మెంట్ ఎంతలో అయితే అంతలో చేసుకోండి. వాళ్ళు ఒక అకౌంట్ ఎన్పిఏలో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. వన్స్ ఎన్పిఏ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 30% 40% ఇచ్చి క్లోజ్ చేసుకోండి. వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు స్టార్టింగ్ లో మీకు భయపెడతారు, మీకు సెటిల్మెంట్ లేదు అవన్నీ చెప్తారు. అవన్నిటికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు, బిందాస్ గా చేసుకోవచ్చు. ఆర్బీఐ మీకు ఇచ్చిన అధికారం ఇది. వాళ్ళతో మీరు భయపడకూడదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో రాయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. కామెంట్ లో రికవరీ ఏజెంట్ అని రాయండి. ఐ విల్ డెఫినెట్లీ help you in this matter.